నమస్కారం మిత్రులారా. మన భారతీయ పురాణాలు, ఉపనిషత్తులు కేవలం కథలు కాదు, అవి మనకు జీవిత పరమార్థాన్ని, నైతిక విలువలను, అజ్ఞానం నుండి జ్ఞానం వైపు నడిచే మార్గాన్ని నేర్పుతాయి. ఈరోజు మనం కఠోపనిషత్తులోని ఒక అద్భుతమైన కథను తెలుసుకుందాం. నచికేతుడు మరియు యమధర్మరాజుల మధ్య జరిగిన సంవాదం. ఒక చిన్న పిల్లవాడు తన జ్ఞానతృష్ణతో మృత్యువును కూడా జయించిన కథ ఇది. ఇది మనందరికీ స్ఫూర్తినిస్తుంది. ఒకానొకప్పుడు వాజస్రవుడు అనే గొప్ప ఋషి స్వర్గాన్ని పొందే ఆశతో విశ్వజిత్ యాగం అనే మహాయాగం చేశాడు. ఈ యాగంలో తమకున్నదంతా దానం చెయ్యాలి. అయితే వాజస్రవుడు బలహీనమైన, పాలు ఇవ్వని వృద్ధ ఆవులను దానంగా ఇవ్వడం మొదలుపెట్టాడు. ఇది చూసి అతని కుమారుడు, చిన్నవాడైన నచికేతుడు ఎంతో బాధపడ్డాడు. తండ్రీ, ఈ బలహీనమైన గోవులను దానం చేయడం వలన మీకు నిజంగా స్వర్గం లభిస్తుందా? వీటితో ఎవరికీ ప్రయోజనం లేదు కదా అని ప్రశ్నించాడు నచికేతుడు. వాజస్రవుడు తొలుత కొడుకు మాటలను పట్టించుకోలేదు. కాని నచికేతుడు పదే పదే అడగడం వలన కోపోద్రిక్తుడైన వాజస్రవుడు, నిన్ను మృత్యువుకి దానం చేస్తాను అని అంటాడు. తండ్రి మాటను శిరసావహించి నచికేతుడు ఏమాత్రం భయం లేకుండా యమలోకం వైపు బయలుదేరాడు. యమధర్మరాజు మందిరానికి చేరుకున్న నచికేతుడు యముడు అక్కడ లేకపోవడంతో 3 రోజులు అన్నపానీయాలు లేకుండా అతని రాక కోసం వేచి ఉన్నాడు. ఒక చిన్న పిల్లవాడి నిబద్ధతకు ఇది నిదర్శనం. 3వ రోజు యముడు తిరిగి వచ్చాడు. తన ఇంటికి వచ్చిన అతిథిని 3 రోజులు ఆకలిదప్పులతో ఉంచినందుకు ఎంతో పశ్చాత్తాపపడ్డాడు. అప్పుడు యముడు నచికేతుడికి 3 వరాలు ఇస్తానని చెబుతాడు. మొదటి వరంగా, నా తండ్రి కోపం చల్లారి నేను తిరిగి ఇంటికి వెళ్ళినప్పుడు నన్ను ప్రేమగా స్వీకరించాలి అని యముణ్ణి అడిగాడు. యముడు వెంటనే ఆ వరాన్ని ప్రసాదించాడు. 2వ వరంగా, స్వర్గాన్ని పొందే అగ్నిజ్ఞానం గురించి నాకు తెలియచేయండి అని యముణ్ణి అడిగాడు. యముడు ఆ అగ్నిహోత్ర విద్యను నచికేతుడికి వివరంగా బోధించాడు. అయితే నచికేతుడు ఆ జ్ఞానాన్ని ఏకదాటిగా గ్రహించి యముడికి తిరిగి అప్పగించాడు. నచికేతుడి గ్రహణశక్తికి యముడు ఆశ్చర్యపోయాడు. 3వ వరంగా, మరణం తర్వాత మానవుడి స్థితి ఏమిటి? మరణించిన తర్వాత ఆత్మ ఉంటుందా లేదా? ఈ రహస్యాన్ని నాకు బోధించండి అని యముణ్ణి అడిగాడు. యముడు ఆశ్చర్యపోయాడు. ఈ వరం అత్యంత లోతైనది, సంశ్లిష్టమైనది. మృత్యురహస్యం గురించి మానవులు తెలుసుకోవడం సులభం కాదు అని అన్నాడు. యముడు నచికేతుణ్ణి పరీక్షించాలని నిశ్చయించుకున్నాడు. నచికేతా, ఈ వరం చాలా కష్టమైనది. దీని బదులుగా నీకు రాజ్యాలు, సంపద, దీర్ఘాయువు, అప్సరసలు, ఇంకా నువ్వు కోరుకున్నవన్నీ ఇస్తాను. ఈ మృత్యురహస్యాన్ని అడగవద్దు అని ప్రలోభపెట్టాడు. కాని చిన్నవాడైన నచికేతుడు ఏమాత్రం చలించలేదు. దృఢంగా, ఓ యమధర్మరాజా, ఈ లోకసుఖాలు అశాశ్వతమైనవి. అవి ఇంద్రియాలను మాత్రమే తృప్తిపరుస్తాయి. మృత్యువు వాటిని ఎప్పుడైనా హరించగలదు. నాకు శాశ్వతమైన ఆత్మజ్ఞానం మాత్రమే కావాలి అని నిస్వార్థంగా తిరస్కరించాడు. నచికేతుడి అచంచలమైన జ్ఞానతృష్ణకు, స్థిరచిత్తానికి యముడు ఎంతో సంతోషించాడు. యముడు నచికేతుడికి ఆత్మరహస్యం, బ్రహ్మం, కర్మసిద్ధాంతం గురించి లోతైన జ్ఞానాన్ని బోధించాడు. ఆత్మ నిత్యమైనది, శాశ్వతమైనది. శరీరం నాశనమైనా ఆత్మ నాశనం కాదని వివరించాడు. ఈ జ్ఞానాన్ని పొందిన నచికేతుడు సంపూర్ణ జ్ఞానవంతుడిగా, బ్రహ్మజ్ఞానిగా మారాడు. నచికేతుడి కథ మనకు గొప్ప నైతిక విలువలను బోధిస్తుంది. ఈ కథ మనందరికీ స్ఫూర్తినిస్తుంది. నిజమైన జ్ఞానం కోసం పరితపిస్తే, అది ఎంతో కష్టమైనా సరే మనం తప్పకుండా సాధించగలమని నచికేతుడు నిరూపించాడు. మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి. మరిన్ని పురాణ నీతి కథల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. వీడియోను లైక్ చేయండి మరియు షేర్ చేయండి.